Hi everyone, welcome to the channel Uniquestudycircle. This is your English educator Amir Ahmed. How are you all guys doing? Ela unnaru andaru. So in this video today we are going to discuss grand test paper English explanation. 20 questions are given in the question paper guys. Aa 20 questions ki solution manam chuddam. Right? So the question paper actually begins with a paragraph, oka comprehension tho begin ayindi. Right? It is a passage. So what we are going to do is manam ee comprehension ni or ee paragraph ni grammar questions, vocab questions చేసిన తర్వాత లాస్ట్ చేయడం ట్రై చేద్దాం. Why begin with the most difficult one? Sir, right? చలో ఇది లాస్ట్ చేద్దాం, no problem. So let's go to the questions which are not part of comprehension. Okay na? చలో ఇక్కడ నుంచి question number 6 నుంచి కాన్సంట్రేట్ చేయండి. I hope this is visible properly. చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తానంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. రైట్ గైస్, మీ ఎగ్జామినేషన్లో కానిస్టేబుల్ ఎస్ఏ ఎగ్జామినేషన్లో స్పెల్ టెస్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. సో 100% మీకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనం దీనిపైన కొంచెం ఫోకస్ చేయాలి. ఓకే, ఇచ్చిన వర్డ్స్ స్పెల్లింగ్స్లో మిస్టేక్ ఎక్కడ ఉందో చూడండి. మీరు ఎప్పుడైతే ఒకాబ్ని స్టడీ చేస్తారన్నా, ఒకాబ్ స్టడీ చేసేటప్పుడు వెన్ ఎవర్ యూఆర్ రెఫరింగ్ ఒకాబులరీ, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకాబులరీ చదివేటప్పుడు ఒకాబులరీలో మీరు వర్డ్స్ అండ్ వర్డ్స్ మీనింగ్స్ మాత్రమే కాకుండా యూ ఫోకస్ ఆన్ వర్డ్స్ ఎనీవే, వర్డ్స్ చదువుతారు అండ్ వర్డ్స్తో పాటు మీరు వర్డ్స్ మీనింగ్స్ కూడా చదువుతారు కదా. ఇసాను మీనింగ్స్ కూడా మీరు చదువుకుంటూ వెళ్తారు. అలాంగ్ విత్ దాట్ నేను చెప్పే ఒక చిన్న టిప్ వినండి. ఫోకస్ ఆన్ ద వెరీ ప్రిమిటివ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఆల్సో. ప్రిమిటివ్ పార్ట్ ఏంటి అంటే దట్ ఈస్ స్పెల్లింగ్. స్పెల్ టెస్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తానన్నా, ఓకేనా, మిమ్మల్ని అవాక్ చేస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్స్లో సమ్టైమ్స్ 1 క్వశ్చన్ కనిపిస్తుంది అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రిమిటివ్ పార్ట్ అనే స్పెల్లింగ్ పైన కొంచెం ఫోకస్ పెట్టండి, 100% చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎనీవే మనం ఒకాబులరీ చదువుతాం కదా, దాంట్లో కొంచెం ఫోకస్ స్పెల్లింగ్ పైన కూడా పెడదాం. క్లియర్? ఓకే, చలో నో లెట్ us ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఈ పోర్షన్లో మీకు ఎవ్రీ వర్డ్ స్పెల్లింగ్ రాసి చూపిస్తా, అన్ని రైట్ ఉన్నాయో చెక్ చేసుకోండి, ఏది రాంగ్ ఉంటే అదే ఆన్సర్. ఓకేనా, మీరు ట్రై చేయండి కూడా ఓన్గా. ఓకే, ఇంటరోగేటివ్ అనే వర్డ్ ఉంది ఫస్ట్, రైట్? ఇంటరోగేట్ ఉంది కదా, సో లెట్ us రైట్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంటరోగేట్. ఇది పర్ఫెక్ట్ అన్న, ఇంటరోగేట్ అనే వర్డ్ స్పెల్లింగ్ ఇది అవుతుంది. క్లియర్? రైట్, దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్. డిజర్వ్ అనే వర్డ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? డిజర్వ్ కూడా ప్రాపర్గా ఇచ్చారు, సో దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ దిస్ ఆప్షన్ ఆల్సో. డిజర్వ్ ఆర్ డిజర్వింగ్ వాడతారు కదా మీరు యూజువల్గా, రైట్? అరే వాడు డిజర్వింగ్ కాదు మా జాబ్ కోసం అంటారు జనరల్గా. ఎస్ ఆర్ నో? సో డిజర్వ్ ఇస్ ది సేమ్ వర్డ్, ఇట్ ఈస్ ది సేమ్ వర్డ్. ఓకే, స్పెల్లింగ్ ఈస్ రిటన్ ప్రాపర్లీ, నో ప్రాబ్లం. ఏలియనేట్ అంటే మీనింగ్ ఏంటి అండ్ స్పెల్లింగ్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్లీ ద వర్డ్ ఏలియనేట్ ఈస్ రిటన్ లైక్ దిస్, 100% కరెక్ట్, నో ప్రాబ్లం. ఓకేనా, ఏలియనేట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏలియనేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే యూ సెపరేట్ అ పర్సన్ ఆర్ సపరేట్ అ థింగ్ ఫ్రమ్ అ గ్రూప్. ఒక గ్రూప్లోంచి ఒక పర్సన్ని కనుక మనము సపరేట్ చేస్తే, ఫ్రమ్ అ గ్రూప్, ఒక గ్రూప్లోంచి పర్సన్ని కనుక మనం సపరేట్ చేసి ఒక కొత్త ఎన్విరాన్మెంట్లో వేస్తే ఆ సెపరేషన్ని చూపించడానికి మనం యూస్ చేసేవాడు అవుతుంది ఏలియనేట్. రైట్? ఇఫ్ యూ మేక్ థింగ్స్ లుక్ ఏలియనేట్ టు ఎనీబడి, యు ఆర్ మేకింగ్ థింగ్స్ లుక్ ఇన్ అ డిఫరెంట్ మేనర్, ఇన్ అ న్యూ మేనర్. ఓకేనా, స్ట్రేంజ్ మేనర్లో విషయాల్ని వేరే వాళ్ళకి చూపించడానికి ట్రై చేయడం. ఓకేనా, సో ఇలా మీకు అర్థం కాని విషయం గురించి ఏదైనా మాట్లాడంటే ఏలియన్స్ అంటాం. ఏలియన్ కాన్సెప్ట్ ఈస్ కాన్సెప్ట్ విచ్ ఈస్ నాట్ నోన్ టు ఎనీబడి. ఎసాను, ఏలియన్స్ అనే కాన్సెప్ట్ పైన ఎక్కువ అవగాహన మనకు లేదు. సో ఏలియన్ నుంచే వచ్చింది ఏలియనేట్, కొత్త వర్డ్ ఏం కాదు. సో వెరీ సింపుల్ అనమాట, చాలా చాలా సింపుల్. ఓకేనా, సో ఇక్కడ దాకా అంత క్లియర్ కదా. ఇప్పుడు చూస్తే 3 వర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయంటే దిస్ ఈజ్ ఆల్సో నాట్ అన్ ఆన్సర్. సో యూ హ్యావ్ టు గో విత్ అసాసినేట్. వై? బికాస్ ఐ విల్ టెల్ యూ. అసాసినేట్ అనే వర్డ్ స్పెల్లింగ్ ఏంటి ప్రాపర్గా చూద్దాం. ఓకేనా, అసాసినేట్ వర్డ్ స్పెల్లింగ్ అవుతుంది డబల్ ఎస్ రావాలి, ఏ రాస్తాం, డబల్ ఎస్ మళ్ళీ రావాలి, ఆ తర్వాత ఐ రాస్తాం, అసాసినేట్. దిస్ ఈజ్ హౌ ద వర్డ్ ఈస్ రిటన్. సో డబల్ ఎస్ ఈస్ మిస్సింగ్ హియర్, ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇలా చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసినా కూడా మీకు మార్క్స్ వస్తాయనా? మిస్ చేసుకుంటారా? అందుకోసం స్పెల్లింగ్ చదవండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద వర్డ్ అసాసినేట్? అసాసినేట్ ఆర్ అసాసినేషన్ అంటే మీనింగ్ ఏమవుతుంది ఒకసారి మనం చూద్దాం నీట్గా. ఓకేనా, అసాసినేట్ ఆర్ అసాసినేషన్ మీనింగ్ ఏమవుతుందంటే అసాసినేట్ సింప్లీ మీన్స్ టు కిల్ అ పర్సన్. ఒక పర్సన్ని మనము చంపేయడము, టు కిల్ అ పర్సన్. ఏ రీజన్స్ పైన?
కాజ్ ఏంటి అంటే మీ పర్పస్ ఎలా ఉంటుందంటే ద పర్పస్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అ పర్పస్ దట్ ఈస్ రిలేటెడ్ టు పాలిటిక్స్ ఫర్ పొలిటికల్ రీజన్స్ ఓకేనా ప్రాపర్ రాసుకోండి పొలిటికల్ రీజన్స్తో కనుక మీరు ఒక పర్సన్ని కనుక చంపేస్తే దట్ ఈస్ కాల్డ్ అసాసినేషన్. లెట్స్ సే దెర్ ఇస్ అ పర్సన్ హూ హోల్డ్స్ అ గ్రేట్ పొజిషన్ ఇన్ అ కంట్రీ ఆర్ ఇన్ అ కింగ్డమ్. లెట్స్ సే హీస్ అ కింగ్. ఒక పర్సన్ ఒక కింగే ఉన్నాడు అనుకోండి, ఆ కింగ్ని కనుక మీరు రిప్లేస్ చేయాలి అనుకుంటే ఈ పర్సన్ మీరు చంపేయాలని ప్లాన్ చేస్తే కనుక సో కిల్లింగ్ అ పర్సన్ హూ హోల్డ్ సమ్ పవర్, ఈ పర్సన్ని కనుక మనం చంపాలని ప్లాన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ అసాసినేషన్. దాన్ని ఏమంటాం మనం? అసాసినేషన్. ఓకేనా? హీ మే బీ అ కింగ్, హీ మే బీ అ ప్రెసిడెంట్ ఫర్ యూ, హీ మే బీ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అ కంట్రీ లైక్ ఆస్ ఇన్ ఆ సిచ్యువేషన్. ఎస్ అన్న? సో అసాసినేషన్లో డబల్ ఎస్ రెండు సార్లు రావాలన్నమాట. క్లియర్ కదా? లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్. మనం ఓన్లీ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే చూడము, వి ఎవాల్యుయేట్, అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. వై ఈజ్ a particular option not becoming the answer for that particular question? Even though the option is irrelevant, we are going to study that. ఎందుకంటే ఆ ఆప్షన్ పైన బేస్ చేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావచ్చు. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్. అలా మీరు స్టడీ చేయాలి. ఓకేనా? రైట్, చలో ఇప్పుడు ఒకసారి చూసుకుంటూ వెళ్దాం అన్న. బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటే ఏంటి? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? జస్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఇడియం కనిపిస్తుంది కదా నీట్గా? ఎస్. సో ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన ఇడియం అవుతుంది బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్. వాట్ డస్ ది ఎక్స్ప్రెషన్ బెండింగ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ మీన్? రైట్, ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ బెండింగ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ టు డూ సంథింగ్, ఒక పని చేయడానికి ఒక మనిషి హీస్ బెండింగ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అని చెప్పాను అంటే మీనింగ్ ఏంటి అంటే హీస్ ట్రయింగ్ టు డూ ఎవ్రీథింగ్ దట్ హీ క్యాన్. హీస్ ట్రయింగ్ టు డూ ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ ట్రై కూడా రాద్దాం. ట్రై టు డూ ఎవ్రీథింగ్ దట్ యూ క్యాన్. రైట్, ట్రై టు డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ యువర్ పవర్ ఆర్ కెపాసిటీ. ఓకేనా? ట్రై టు డూ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్. నీ చేతుల్లో ఎంత అయితే ఉంటుందో అంతా కూడా నువ్వు కనుక ట్రై చేస్తే, ఓకేనా, డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ పాసిబుల్ బై యూ. ఓకేనా? రైట్, పుట్ ఆల్ ద ఎఫర్ట్స్ ఇన్ డూయింగ్ సంథింగ్. ఒక పని చేయడానికి అన్ని ఎఫర్ట్స్ని కనుక ఇస్తే పుట్ ఆల్ ది ఎఫర్ట్స్ ఇన్ డూయింగ్ సంథింగ్. ఓకేనా? ఒక పని చేయడానికి అన్ని ఎఫర్ట్స్ నీ వల్ల ఎంతైతే ఎంత. సో టు గివ్ యువర్ 100%, ఇది కూడా అనొచ్చు కదా, టు గివ్ యువర్ 100%. మీరు అంటారు సమ్ టైమ్స్, అరే ఎందుకురా నీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ రాలేదు అంటే, సార్ తెలియట్లేదు, ఐఎమ్ గివింగ్ మై 100%, నా వల్ల అయినంత నేను చేస్తున్నాను సార్, ఫుల్ థ్రాటిల్. ఎసాను టు గివ్ యువర్ 100%. రైట్, ఇవన్నీ కూడా మీకు బెండ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అని మీనింగ్ ఇస్తాయి. ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. బెండింగ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ అంటే మనం యూజువల్గా ఫ్రంట్కి లీన్ అవ్వడానికి మనకు పాసిబిలిటీ ఎక్కువ ఉంది, అవునా? మనం కంఫర్టబుల్గా లీన్ అవుతాం. కానీ బ్యాక్వర్డ్స్ లీన్ అవుతున్నాం అంటే వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ వీ క్యాన్. రైట్, కష్టమైన కూడా చేయడానికి ట్రై చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అనమాట. రైట్, సో వర్కింగ్ హార్డ్ టు ట్రై టు ఇంప్రెస్, వర్కింగ్ స్లోలీ అండ్ లేజీలీ. స్లోగా లేజీగా పనిచేయడం అనే సెన్స్ ఎక్కడైనా వస్తుంది అసలు మీకు? నాట్ ఎట్ ఆల్. ఓకేనా? సో ఆప్షన్ 2ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయండి, ఇది కాదు. గోయింగ్ బ్యాక్వర్డ్, నిజంగా వెనక్కి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నామా? నో. యూజింగ్ రాంగ్ఫుల్ మీన్స్, ఒక పని చేయడానికి మనము చెడుదారులు వెతకడమా? దాట్ ఈస్ ఆల్సో ఇన్కరెక్ట్. సో ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 1 గైస్. వర్కింగ్ హార్డ్, ఇక్కడ నుంచి చూడండి, వర్కింగ్ హార్డ్ టు ట్రై టు ఇంప్రెస్. ఓకేనా? అది నువ్వు ఇంప్రెస్ చేయడానికి కావచ్చు, లిటరలీ టు అచీవ్ సంథింగ్ కావచ్చు. ఓకేనా? ఆప్షన్ అలా ఉంది, బట్ ఫ్యాక్ట్ ఈస్ నువ్వు దేనిని అచీవ్ చేయడానికి నీ 100% ఇస్తే దట్ ఈస్ కాల్డ్ బెండింగ్ బ్యాక్వర్డ్స్. ఈజీ కదా? బట్ వర్కింగ్ హార్డ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టండి. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ దిస్ సే? ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తుంది. చాలా సింపుల్, ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఓకే, సో ఇచ్చిన కంప్లీట్ స్టేట్మెంట్లో మీరైతే ఓన్లీ 4 words పైన ఫోకస్ చేయండి. ఎందుకు? స్మార్ట్గా ఉండాలి. యూ డోంట్ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ది ఎంటైర్ సెంటెన్స్, యూ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కంప్లీట్ సెంటెన్స్, యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు రీడ్ ద ఎంటైర్ సెంటెన్స్ ఇఫ్ యూ ఆర్ స్మార్ట్ ఎనఫ్. స్మార్ట్ అయితే కనుక ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను వినండి. ఓకేనా? ఎందుకు అలా అంటున్నాను? ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ద స్పెల్లింగ్ ఆఫ్ అ వర్డ్ ఈజ్ రాంగ్, మై డియర్, ఇట్ విల్ బీ మెన్షన్డ్ అమాంగ్ ది ఆప్షన్స్. రైట్, సో మీరు ఆప్షన్స్ చెక్ చేయండి and check for the spelling of every word that is given in the options. ikkadunna 4 optionsలో స్పెల్లింగ్స్ ప్రాపర్గా ఉందా లేదా అది చెక్ చేస్తే కూడా అయిపోతుంది కదా. ఎనీవే ఒకసారి చదువుతా సెంటెన్స్ మీకోసం, బట్ లాస్ట్ చదువుతాను చూడండి. ఫస్ట్ అయితే మనం అసలు సెంటెన్స్ చదవకుండా ఆన్సర్ చేద్దాం. స్మార్ట్నెస్ అనమాట, స్మార్ట్ వర్క్ చేద్దాం. ఓకే, ద వర్డ్ అడ్వైజరీ. అడ్వైజరీ అనే వర్డ్ స్పెల్లింగ్లో అడ్వైజరీలో SORY వస్తుందా లేదా? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, డిస్రిగార్డ్ పర్ఫెక్ట్గా ఉంది.
The word disregard is written properly. I hope the pink is visible. Yes, it is visible. ఓకేనా, డిస్రిగార్డ్ పర్ఫెక్ట్గా ఉంది, దీంట్లో ఇబ్బంది అండి. ఓకేనా, రైట్. మీనింగ్ ఏంటి? డిస్రిగార్డ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే టు నాట్ పే అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్. ఓకేనా, టు నాట్ పే అటెన్షన్, టు నాట్ పే ఆర్ హీడ్ అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్. ఏదైనా చేసేటప్పుడు దానిపైన ఎక్కువగా అటెన్షన్ పే చేయకపోవడం. టు నాట్ హీడ్ అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్. క్లియర్ కదా? ఓకే, ఇది డిస్రిగార్డ్ అవుతుంది. రిగార్డ్ అంటే మీనింగ్ ఏంటంటే కేర్ఫుల్గా దాన్ని కన్సిడర్ చేయడం. ఓకే, బ్లాటెంట్ అనే వర్డ్లో ప్రాబ్లం ఉందన్న, డైరెక్ట్గా మీకు ఎల్లులో రాసి చూపిస్తాను చూడండి. ద వర్డ్ బ్లాటెంట్ షుడ్ నాట్ బి రిటన్ లైక్ దిస్. బ్లాటెంట్ అనే వర్డ్లో TENT రాదు, రాదర్ మీకు TENT రాయకుండా మీకు రాయాల్సింది ఏంటి అంటే TANT. బ్లాటెంట్ అంటే మీనింగ్ ఏంటి? సార్ ఐఎమ్ టెలింగ్ దిస్ బ్లాటెంట్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఐఎమ్ టెలింగ్ యూ దిస్ స్ట్రైట్లీ. ఓకేనా, స్ట్రైట్గా నేను మీకు విషయం చెప్తున్నాను సార్, స్ట్రైట్గా మాట్లాడుతున్నా. ఓకేనా, స్ట్రైట్ ఫార్వర్డ్గా పాయింట్ చెప్తున్నా. వితౌట్ ఎనీ షేమ్, సిగ్గు లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తా సార్ ఏం జరిగింది అనేది. వితౌట్ ఎనీ షేమ్, రైట్, వితౌట్ ఎనీ సెకండ్ థాట్, డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి మనం అంటాం బ్లాటెంట్. అన్ అవుట్ రైట్ థింగ్. సార్ ఇట్ ఈస్ ది బ్లాటెంట్ ట్రూత్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ది అవుట్ రైట్ ట్రూత్. ఓకేనా, అది నిజం సార్, పచ్చి నిజం. ఓకే, బ్లాటెంట్ అంటే పచ్చి అనే సెన్స్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ. ఓకేనా, సో ఇట్ డజంట్ టేక్ ఈ, ఇట్ టేక్స్ ఏ. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది డైరెక్ట్గా మార్క్ చేయండి, దీంతో మీకు మార్క్ వచ్చేస్తుంది. వయోలేషన్ ఈజ్ రిటర్న్ ప్రాపర్లీ. నా అడ్వైజరీ అనే వర్డ్ కూడా ప్రాపర్గా ఉంది. అడ్వైజరీ అంటే మీనింగ్ ఏంటి? టు బీ ఇన్ అన్ అఫీషియల్ పొజిషన్, టు బీ ఇన్ అ పొజిషన్, ఇన్ అన్ అఫీషియల్ పొజిషన్, టు గివ్ అన్ అడ్వైస్. అడ్వైజరీ, హీఈస్ అన్ అడ్వైజరీ టు ద చీఫ్ మినిస్టర్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతను ఒక అఫీషియల్ పొజిషన్లో ఉన్నాడు అండ్ హీ కెన్ గివ్ అఫీషియల్ అడ్వైజెస్ ఆన్ హౌ అ గవర్నమెంట్ క్యాన్ బీ రన్. ఎస్ ఆర్ నో? రైట్, సింపుల్. అఫీషియల్ అడ్వైస్ ఇచ్చే పర్సన్స్ని అడ్వైజరీ అంటాం. రైట్, చాలా సింపుల్ అనమాట. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. మీకేమనిపిస్తుంది ఇక్కడ దాకా? క్వశ్చన్స్ ఆర్ ప్రెటీ మచ్ ఈజీ. ఎనీ స్టూడెంట్ కెన్ ట్యాకిల్ దీస్ క్వశ్చన్స్. కామన్ సెన్సే, పెద్ద కష్టమే లేదు. గ్రామర్ క్వశ్చన్స్ వస్తే అక్కడక్కడ నాలెడ్జ్ చూస్ చేయండి, పడేసే. ఓకే, చలో లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చదివితే పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ ఎర్రర్. చలో మీకు డైరెక్షన్స్లో ఏమర్థమవుతుంది అంటే ఒక సెంటెన్స్లో మీరు ఏం చేయాలి అనేది మెన్షన్ చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఎర్రర్ అనే వర్డ్ కనిపించిన వెంటనే మీ బ్రెయిన్లోకి రావాలి. సో దిస్ క్వశ్చన్ ఈజ్ an error detection question or spotting error question. Error detection or spotting error question. Mistakes ni find out చేయడం అన్నమాట. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. The dancer swayed dainty. The word is dainty by the way. అక్కడ కనిపిస్తుంది మీకు dainty. చూద్దాం ఒకసారి ఇది ఏంటి అనేది చూద్దాం. Okay, the dancer swayed dainty on the stage last night. Okay, the word swayed. If you feel like this word is నాట్ ఫెమిలియర్ ఐ టెల్ యూ. ఓకేనా, సో ఇదేంటి చూద్దాం ఒకసారి. 2 words కొత్తగా కనిపిస్తున్నాయి, ఇది ఒకసారి చూడండి. రైట్, స్వే అంటే మీనింగ్ ఏంటి అంటే, స్వే అంటేనే మీనింగ్ ఏంటి అంటే టు మూవ్ హియర్ అండ్ దేర్. ఓకేనా, టు మూవ్ టు అండ్ ఫ్రో. టు అండ్ ఫ్రో మూమెంట్ ఏదైతే ఉంటుందో, టు అండ్ ఫ్రో మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ మూమెంట్ని మనం అంటాం స్వేయింగ్. అటు ఇటు ఊగడం. ఓకేనా, టు మూవ్ హియర్ అండ్ దేర్, ఇటు అటు మూవ్ అవడం అనమాట. హియర్ అండ్ దేర్. ఓకే, అలాంటి మూమెంట్ ఊగడాన్ని అటు ఇటు ఊగిసలాడాన్ని మనం అంటాం స్వేయింగ్. ఏమంటాం? అటు ఇటు. తాగినోడు ఎలా నడుస్తాడు? స్వే అవుతూ ఉంటాడు, అటు ఇటు ఊగుతూ ఉంటాడు. ఏసన్నా? రైట్, దాన్ని స్వేయింగ్ అంటాం. ఇన్ వాట్ మేనర్? స్వేయింగ్, ఊగుతున్నాడు, అది కూడా ఎలా? డెయింటీ. ద వర్డ్ ఈజ్ నాట్ డెయింటీ బై ద వే. ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇక్కడ మార్క్ చేసేసేయండి. ఆప్షన్ 4 ఇస్ ది ఆన్సర్. ఇట్స్ నాట్ డెయింటీ, ఇట్ హ్యాస్ టు బి డెయింటీలీ. రిమెంబర్, డెయింటీ becomes the adjective, daintily becomes the adverb. Okay, what is the word daintily means? It simply means that you are moving in an awkward manner. Okay na, అటు ఇటు మూవ్ అవుతున్నావు, అది కూడా మంచిగా లేదు చూడడానికి కూడా. ఓకేనా, ఇట్స్ లుకింగ్ ఆక్వర్డ్. ఓకేనా, ఆక్వర్డ్ మేనర్లో ఏదైనా పని చేస్తే, ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా కూడా చాలా తేడాగా కనిపిస్తే, ఆక్వర్డ్ మేనర్లో కనిపిస్తే, అన్యూజువల్గా ఎలా కనిపిస్తుంది? అది అన్యూజువల్. రైట్, అన్యూజువల్ మేనర్లో కనిపిస్తే అక్కడ యూజ్ చేసే వర్డ్ అవుతుంది డెయింటీలీ. సో ద వర్డ్ ఈజ్ నాట్ డెయింటీ, ఇట్ హ్యాస్ టు బి డెయింటీలీ. సో ఆప్షన్ 4 మార్క్ చేయండి డైరెక్ట్గా. లాస్ట్ నైట్లో ప్రాబ్లం లేదు, డాన్సర్స్లో ప్రాబ్లం లేదు, ఆన్ ద స్టేజ్ ప్రాబ్లం లేదు. సెంటెన్స్ ఈజ్ ఆల్సో రిటన్ ప్రాపర్లీ. స్వేడ్ ఈజ్ V2, సెంటెన్స్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్, and we are particularly talking about an incident that took place last night. The time is mentioned here, the sentence has to be correct. Time mention చేసినప్పుడు సింపుల్ పాస్ట్ వస్తుంది.
ఇక్కడ నాకు ఈజీ కదా. రైట్, లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. రైట్, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు, మీరు ఇక్కడ ఫోకస్ చేయండి. ఓకే, ద క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. రైట్, ఇచ్చిన కంప్లీట్ స్టేట్మెంట్ని ఒకటే ఒక వర్డ్తో మీరు రిప్లేస్ చేయాలి. ఏంటి ఆ వర్డ్ అనేది ఇక్కడ మీకు పెద్దగా రాసి చూపిస్తాను, డోంట్ వరీ. రైట్ గైస్, ఓకే చలో. అ నోటీస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ అ పర్సన్ ఆఫ్టెన్ విత్ అ బయోగ్రాఫికల్ స్కెచ్ యాజ్ ఇన్ అ న్యూస్ పేపర్. Correct. Now listen, when you are reading a newspaper, my dear, if you have a habit of reading newspapers, while reading English newspapers in particular, Telugulo kuda padochemo, okay na, English newspapers in particular, be it The Hindu, be it any other newspapers, మీకు అక్కడక్కడ ఒక పర్సన్ చనిపోయారు అని చెప్పేసి ఒక చిన్న కాలం వస్తుంది, అవునా కదా. రైట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వేయిస్తారనమాట. ఓకేనా, ఒక ఫోటో ఉంటుంది, ఆ పర్సన్ నేమ్ ఉంటుంది. రైట్, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అతను బతికాడు, రైట్, అతను చేసినవేంటి డీడ్స్, చిన్న ఒక ఆర్టికల్ని ప్రింట్ చేస్తే చిన్నగా ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ లాగా కనిపిస్తుంది మీకు. రైట్, దానిపైన పెద్దగా హెడ్డింగ్ కనిపిస్తుంది మీకు, దాట్స్ కాల్డ్ అన్ ఆబిచ్యువరీ. దాన్ని ఏమంటాం మనం? ఆబిచ్యువరీ. ఫినిష్ గైస్, ఓకేనా. సో వేర్ ఇస్ ది వర్డ్ గైస్? ఆబిచ్యువరీ ఇస్ ది వర్డ్. సో ఇదే అనమాట. మళ్ళీ ఒకసారి పెద్దగా రాస్తాను చెప్పాను కాబట్టి పెద్దగా రాస్తాం. ఆబిచ్యువరీ అంటే మీనింగ్ ఏంటి? ఆబిచ్యువరీ అంటేనే మీనింగ్ ఏంటి అంటే ఒక పర్సన్ డెత్ గురించి న్యూస్ పేపర్లో వేసే ఒక అలర్ట్ అనుకోండి, ఓకేనా. రైట్, యా ఎగ్జాక్ట్లీ, దాని అంటాం ఆబిచ్యువరీ. రైట్, సో వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద వర్డ్స్? ఓకే, వీ నీడ్ టు టాక్ అబౌట్ ఇట్. మరి మిగతా వర్డ్స్ గురించి కూడా మాట్లాడాలి కదా. ఆబ్లివియన్ అంటే మీనింగ్ ఏంటి? ఆ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. రాసుకోండి, నోట్బుక్లో రాస్తూనే ఉండాలన్న. వీడియోని టైంపాస్ వింటున్నారా? పక్కన పేపర్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి, చేతిలో పెన్ ఉండాలి, లేకపోతే వీడియో వినడం కూడా ఆపేసేయాలి. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎందుకంటే అది గాల్లో ఉంటుంది, మీ మైండ్లోకి రాదు. ఓన్లీ న్యూస్ పేపర్ అన్న సారీ పేపర్ యూస్ చేయండి, పేపర్ అండ్ పెన్ యూస్ చేయండి, మొత్తం కూడా కాపీ చేసి ఉండండి. ఆబ్లివియన్ అంటే మీనింగ్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ని మనం చూపించే వర్డ్ అవుతుంది అన్కాన్షియస్నెస్. స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ చూపించే వర్డ్ అవుతుంది మీకు ఆబ్లివియన్. వెరీ సింపుల్ అన్న. రైట్, చాలా ఈజీ. ఎనీవే, దీనికి ఇచ్చిన క్వశ్చన్కి సంబంధం లేదు. సో ఆప్షన్ 2 కెన్ బి ఎలిమినేటెడ్. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ సంథింగ్ దట్ వీ నో, బట్ అక్కడ అడ్వర్టైజ్మెంట్ బేసిక్లీ గివ్స్ మీ అ కానోటేషన్ ఆర్ టోన్ ఆఫ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. అన్న అడ్వర్టైజ్మెంట్ అంటే నాకైతే బ్రెయిన్లోకి వస్తుంది కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్, బట్ డెత్ ఆఫ్ అ పర్సన్ కెన్ నాట్ బి కమర్షియల్. ఇట్స్ అ నోటీస్, దట్స్ ఇట్ అన్న. ఎలిజీ అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ వర్డ్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ ది ఎగ్జామ్. ఎలిజీ మీ ఎగ్జామ్లో కూడా కనిపించే ఛాన్స్ ఉంది. అ సాడ్ సాంగ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ a sad song about a person that is dead. ఒక పర్సన్ చనిపోతే అతని గురించి గుర్తు చేసుకుంటూ పాట పాడడం సాడ్ సాంగ్, దాన్ని ఎలిజీ అంటాం, ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ ఫ్యూనరల్ సాంగ్, ఓకేనా. ఒక మనిషి చనిపోయినప్పుడు అతని ఫ్యూనరల్ రోజు పాడే పాట, ఓకేనా, చావు రోజు పాడేది, ఇట్స్ కాల్డ్ ఎలిజీ. రైట్, ఇట్ క్యాన్ బీ అ సాంగ్, ఇట్ కెన్ ఆల్సో బీ అ పోయం, యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ అ పోయం, నో ప్రాబ్లం, ఓకేనా. రెండు అదే అవుతుంది. సో ఎనీవే, ఇది ఆప్షన్ కాదు. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. మనం నీట్గా ఇలా క్వశ్చన్స్ని స్టడీ చేస్తాం అనమాట. ఓకే, రైట్. 11th క్వశ్చన్. హియర్ ద ఎగ్జామినర్ ఈజ్ ఆస్కింగ్ యూ టు పాయింట్ అవుట్ అనదర్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. రెడీగా ఉండండి. స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ ఉంది? అడ్జసెంట్ బాగుందా బాగాలేదా? ఇస్ అ వర్డ్ అడ్జసెంట్ రిటన్ ప్రాపర్లీ ఆర్ నాట్? రిటన్ ప్రాపర్లీ. అగ్రిగేట్ accomplish is the word accomplish written properly or not? Accomplish simply means to complete a task successfully. Accomplish అంటే మీనింగ్ ఏంటి? టు కంప్లీట్ అ టాస్క్ సక్సెస్ఫుల్లీ. దిస్ ఈస్ కరెక్ట్, ఓకేనా, నో ప్రాబ్లం. అల్యూర్ అనే వర్డ్ చూడండి. అల్యూర్ అంటే మీనింగ్ ఏంటి? అల్యూర్ సింప్లీ మీన్స్ టు టెంప్ట్ అ పర్సన్ అండ్ మేక్ దట్ పర్సన్ డూ వాట్ యూ వాంట్, ఓకేనా. ఒక పర్సన్ని మనం టెంప్ట్ చేసి అతనితో మనకు అవసరమైన పనిని చేయించుకోవడం, ఓకేనా. టెంప్ట్ చేసి చేయించుకోవడం, ఓకేనా. అట్రాక్ట్ అని కూడా అనండి, ఓకే. అట్రాక్ట్ చేసి చేయించుకోవడం. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ట్రయింగ్ టు చీట్ దట్ పర్సన్, నో, ఇట్స్ అ సార్ట్ ఆఫ్ చీటింగ్, అవునా. మంచి విషయం అయితే కాదు చీట్ చేయడం, దీన్నే మనం అంటాం డిసెప్షన్, డిసీవ్ చేయడం అని కూడా అనుకోండి. డిసీవ్ చేయడం, అవునా కదా, రైట్. ఇవన్నీ కూడా అల్యూరింగ్ కిందకి వస్తాయి, రైట్. ఓకే, సో ఈ 3 words ప్రాపర్గా ఉన్నాయి. స్పెల్లింగ్ ప్రాపర్, దెన్ దిస్ వర్డ్ హ్యాస్ టు బి ది ఆన్సర్. దాని స్పెల్లింగ్ బాగాలేదు. ఎందుకు? ద వర్డ్ అగ్రిగేట్ విల్ నాట్ బి రిటన్ లైక్ దిస్. అగ్రిగేట్ వర్డ్ స్పెల్లింగ్ అవుతుంది ఇది, ఓకేనా. అగ్రిగేట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చారు మీకు సింగిల్ జీ, బట్ మీరు రాయాలి డబుల్ జీ. అగ్రిగేట్, ఓకేనా. అగ్రిగేట్ మీన్స్ టోటల్, ఆఫ్టర్ యాడింగ్ ఎవ్రీథింగ్. టోటలీ
అగ్రిగేట్గా మ్యాటర్ ఇంత అయింది అని చెప్పేసి చెప్తాం. వాల్యూ ఇంత అయింది, సమ్ ఆఫ్ ద మనీ దట్ ఈస్ ఇన్వెస్టెడ్, అగ్రిగేట్గా ఇంత. ఓకేనా, మీన్స్ ఇట్ ఈస్ ద టోటల్ ఆఫ్టర్ యాడింగ్ ఆల్ ద ఎలిమెంట్స్. లాస్ట్కి వచ్చే టోటల్ని మనం అంటాం అగ్రిగేట్. చాలా సింపుల్ అన్న. ఓకేనా, కొత్త ఏం కాదు. సో డైరెక్ట్ ఇక్కడ మీకు డబుల్ జీ రావాలి, ప్రాబ్లం ఉంది. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate idiomatic expression. Okay, right? That can be substituted. Can substitute underlined segment in the given sentence. Okay. Observe it. Both Nitin and Uday are of the same interest. The thing is, the part of the question is not underlined. Exam lo istar underline chesesi of the same interest. Ala దీన్ని కనుక అండర్లైన్ చేస్తే దీన్ని రిప్రజెంట్ చేసే ఇడియం ఎక్కడ ఉంది? Which of the given idioms gives you a sense of belonging to the same interests or persons having the same interests? Okay, వాళ్ళని మనం ఏమని పిలుస్తాం? వెరీ సింపుల్, వాళ్ళని మనం అంటాం సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మనం అంటాం బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్. రైట్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్. సేమ్ కలర్డ్ హెయిర్ ఉన్న బర్డ్స్ ఒకే దగ్గర గుమిగూడతాయి, ఒకటే టైప్ ఆఫ్ బర్డ్స్ అనమాట. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్. బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అది ఒక స్టేట్మెంట్ కూడా ఉంది యాక్చువల్లీ, ఇట్స్ అ కోట్ యాక్చువల్లీ. బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్, ఇది కొటేషన్. బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒకటే టైప్ ఆఫ్ ఫెదర్ ఉన్న బర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకటే దగ్గర గుమిగూడతాయి. అంటే ఏ టైప్ ఆఫ్ బర్డ్ ఆ టైప్ ఆఫ్ బర్డ్తోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ పర్సన్ అట్లాంటి టైప్ ఆఫ్ పర్సన్తోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఒక పర్సన్కి ఏవైతే హ్యాబిట్స్ ఉంటాయో అవే హ్యాబిట్స్ ఉన్న ఇంకొక పర్సన్ని వెతుక్కుంటాడు. తాగుడు అలవాటు ఉన్నోడు తాగుడు ఉన్నోడుతోటే ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇఫ్ అ పర్సన్ హ్యాస్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఉన్నోడితో ఫ్రెండ్షిప్ చేయబుద్ధి అవుతుంది. ఒక పర్సన్కి బాగా చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకున్నోడితో ఫ్రెండ్షిప్ చేయబుద్ధి అవుతుంది. ఎస్ ఆర్ నో? దాని మీనింగ్ ఇదే, బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. సో ఇది కరెక్ట్ అనమాట. దిస్ ఈస్ ది ఆన్సర్, అన్ అవుట్ రైట్ ఆన్సర్, నో ప్రాబ్లం. ఫీలింగ్ అండర్ ద వెదర్, దిస్ ఈస్ వన్ మోర్ ఇడియం, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్ టుడే, ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ సిక్. ఇది ఐ అక్కర్లేదు, మీరు సింపుల్ రాయండి, టు ఫీల్ సిక్. ఓకేనా, ఆ సిక్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఓకేనా దాన్ని మనం ఇంగ్లీష్లో అంటాం ఫీలింగ్ అండర్ ద వెదర్. ఫీలింగ్ అండర్ ద వెదర్ అంటే మీనింగ్ సిక్ ఫీలింగ్ అనమాట. రైట్, ఈరోజు అంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా నేను లేను, కొంచెం నాకు హెల్త్ ఇబ్బందిగా ఉంది, టైర్డ్గా ఉన్నాను, లేకపోతే కొంచెం నలతగా ఉంది, ఇలా ఇన్యాక్టివ్గా ఉందని చెప్తాం అవునా కదా. రైట్, ఫీలింగ్ సిక్ అనమాట, అండర్ ద వెదర్. బ్లోయింగ్ స్మోక్ వితౌట్ ఫైర్ అంటే మీనింగ్ ఏంటి అంటే దెర్ ఈస్ ఆల్ టాక్ బట్ ఇట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. ఓకేనా, దెర్ ఈస్ నో ట్రూత్. ఏమర్థమైంది మీకు? ఒక విషయం గురించి డిస్కషన్ చాలా ఎక్కువగా, చర్చ బాగా ఎక్కువగా జరుగుతుంది, కానీ దాంట్లో నిజం లేదు. ఓన్లీ ఏమంటే అఫ్వా అంటారు హిందీలో. అఫ్వా అంటే మీనింగ్ ఏంటి అంటే ఓన్లీ రూమర్స్ అనమాట. రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పాలి అంటే బ్లోయింగ్ స్మోక్ వితౌట్ ఫైర్ అంట. ఇంకొక ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది, దెర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్ అంటే మీనింగ్ ఫైర్ లేనిది స్మోక్ రాదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏది లేనిది ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయవు నువ్వు, అది ఇంకొక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఎనీవే, దిస్ ఈస్ నాట్ అన్ ఇడియం దట్ క్యాన్ బికమ్ ది ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ డిఫరెంట్ కెటిల్స్ ఆఫ్ ఫిష్ అంటే two completely different persons, two completely different personalities or two completely different persons. Two different persons గురించి మాట్లాడాలి అంటే మనం ఇది యూజ్ చేస్తాం. చాలా సింపుల్ కదా అన్న, ఏం ఇబ్బంది లేదు. సార్ నో. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ హ్యాస్ టు బి 2, ఆప్షన్ 2. ఓకేనా, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇది కూడా మీరు ట్రై చేసేసేయండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ మూవింగ్. ఓకే, ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట. ఈ స్టేట్మెంట్లో ఏ వర్డ్ మూవింగ్ అనే వర్డ్కి యాంటనిమ్ అవుతుంది? డోంట్ మిస్ దిస్ వర్డ్ మై డియర్. యూ విల్ బీ ఇన్ అ సార్ట్ ఆఫ్ హరీ ఇన్ ది ఎగ్జామినేషన్, బట్ డోంట్ మిస్ దిస్. డైరెక్షన్లో ఇచ్చిన చదవాలి చూసారా, ద ఎగ్జామినర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అన్ యాంటనిమ్ అండ్ ద వర్డ్ దట్ ఈస్ గివింగ్ ఈజ్ మూవింగ్. మూవింగ్ అనే వర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుందో చెప్పేసాయి, వ్యతిరేకం. The old grandfather clock chimed loudly, marking the passage of time with its steady tick-tock. Right? The old grandfather clock chimed loudly. Okay na? Right. మా గ్రాండ్ ఫాదర్ ఉండేవాడు, చాలా ఓల్డ్. ఆయనకు ఒక క్లాక్ ఉండేది. ఆ ఓల్డ్ క్లాక్ చాలా ఎక్కువగా సౌండ్ చేసేది. ఓకేనా, చాలా టక్ టక్ సౌండ్ చేసేది. మార్కింగ్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ విత్ ఇట్ స్టడీ టిక్ టాక్. టక్ టక్
టక్ సౌండ్ వస్తుంది ఎక్కువ, అవునా? ఎప్పుడైనా కూడా కరెంట్ అయిపోయినప్పుడు ఒకసారి మీరు వింటూ ఉండండి, నాయిస్ లేనప్పుడు, కూల్గా పీస్ఫుల్గా కూర్చున్నప్పుడు, కామ్గా క్వైట్గా రూమ్ ఉన్నప్పుడు మీకు టక్ టక్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది. దేనిది అంటే క్లాక్ది. ఎసార్నో రైట్? ఓల్డ్ క్లాక్స్ ఇంకా ఎక్కువ నాయిసీగా ఉండేవి, బట్ మోడర్న్ క్లాక్స్లో అసలు అంత సౌండ్ రావట్లా. ఓల్డ్ క్లాక్ కాబట్టి స్టడీగా టిక్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూడండి, మూవింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ప్లేస్ చేంజ్ అవ్వడం. ఆపోజిట్లో మీరు స్టడీ అనేది తీసుకోవచ్చా లేదా? స్టడీ మీన్స్ నాట్ మూవింగ్, ఫిక్స్డ్. స్టడీ అంటే నాట్ మూవింగ్. సార్ నో, ద వర్డ్ స్టడీ షోస్ దట్ there is no change. సార్ నో, నాట్ మూవింగ్ ఆర్ there is no change, అవునా? ఫిక్స్డ్ అనే సెన్స్ ఇస్తుంది. ఇదైతే 100% కరెక్ట్ కదా. సో ఇది తీసేసుకుంటాం మనం డైరెక్ట్గా. ఇదే ఆన్సర్ అవుతుంది కూడా, ఓకేనా? వెర్ ఇస్ ది ఆన్సర్? ఆప్షన్ 1. చైమ్డ్ అంటే మీనింగ్ మనం చెప్పాం, క్లాక్ టిక్ టిక్ అనే టిక్ టాక్ చేసేది అని మనం చైమింగ్ అంటాం, అవునా కదా? రైట్, సౌండ్ అనమాట. సో దిస్ ఈస్ రాంగ్. ప్యాసేజ్ ఎక్కడ నుంచి ఒకసారి, ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అంటే ద మూవ్మెంట్ ఆఫ్ టైమ్. దిస్ క్యాన్ బి ఎ సినోనిమ్ బట్ నాట్ అన్ యాంటోనిమ్. మార్కింగ్ మీన్స్ ఇండికేషన్, చూపించడం గురించి మాట్లాడుతాం, రాంగ్ అనమాట. రైట్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. If there is no need, select no substitution. Okay, easy, right? Whenever you see the option no substitution is required among the options, ఒకటి చెప్పండి, అండర్లైన్ చేసిన పార్ట్ రైట్ ఆ రాంగా, ఓకేనా? రైట్. ఆర్ ఈ స్టేట్మెంట్ మొత్తంలో ఎక్కడైనా ప్రాబ్లం మిస్టేక్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. హర్ పెయింటింగ్స్ ఆర్ వే బెటర్ దెన్ హర్ స్కెచెస్. ఓకే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కనుక సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ రావాలా, దాన్ రావాలా, మోర్ రావాలా అని చెప్తున్నాం, ఓకేనా? ఒకసారి అడగండి. హర్ పెయింటింగ్స్ ఆర్ వే బెటర్. ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ బెటర్ ఆఫ్, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ అండర్లైన్ చేసి ఇచ్చారనుకోండి, అండర్లైన్ మిస్ అయింది యాక్చువల్ క్వశ్చన్, అది ప్రాబ్లం సబ్స్టిట్యూషన్లో. హర్ పెయింటింగ్స్ ఆర్ వే బెటర్ ఆఫ్ అనాలా, వే బెటర్ దాన్ అనాలా, వే బెటర్ మోర్ హర్ స్కెచెస్ ఏమనాలి అంటే చాలా సింపుల్ కదా. ఇక్కడ టీహెచ్ఈఎన్ దాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్టా రాంగా చెప్తే, దెన్ అంటే మీనింగ్ ఏంటి అంటే అప్పుడు అనే సెన్స్, ఇప్పుడు కాదు అప్పుడు. దెన్ ఈస్ ది ఆపోజిట్ వర్డ్ ఆఫ్ నౌ అంటే ఇప్పుడు, దెన్ అంటే అప్పుడు. రైట్, చలో. నా ఇన్ దిస్ సెంటెన్స్ యూ కెన్ సీ ద వర్డ్ బెటర్ ఈజ్ యూస్డ్. బెటర్ ఈజ్ అ కంపారేటివ్ డిగ్రీ వర్డ్. ఈఆర్ వచ్చింది అంటే కంపారిజన్ జరుగుతుంది. కంపారేటివ్ డిగ్రీని చూపించే ఒక కంజంక్షన్. ఈఆర్ వర్డ్స్ విల్ యూజువలీ బీ ఫాలోడ్ బై ద కంజంక్షన్ దాన్. దాన్ని టీహెచ్ఏఎన్తో రాస్తాం కానీ టీహెచ్ఈఎన్తో కాదు. సో దెన్ రాదు, ఇది రాంగ్ అంటే నో సబ్స్టిట్యూషన్ రాంగ్ అంటే డైరెక్ట్గా ఆన్సర్ పెడతాం. ఆప్షన్ 2 దాన్ రావాలి. బెటర్ ఆఫ్ అనకూడదు, బెటర్ మోర్ ఛాన్సే లేదు. చాలా ఈజీ క్వశ్చన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ స్టడీ చేయాలి. డిగ్రీస్ ఆఫ్ అండ్ ఇట్ ఈస్ రేజింగ్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ పార్ట్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, బేసిక్స్ నుంచి వచ్చింది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ అండర్లైన్ ఇడియం. ఒక జాతీయాన్ని మీకు అండర్లైన్ చేసి ఇచ్చారంట, అదేంటో ఒకసారి చూద్దాం. ఐ హేట్ టు గెట్ ఆఫ్ ఆన్ ద రాంగ్ ఫుట్. ఓకేనా, గెట్ ఆఫ్ ఆన్ ద రాంగ్ ఫుట్, దిస్ ఇస్ ద ఇడియం. దీని మీనింగ్ చెప్పండి. ఓకే, వెరీ సింపుల్. లెట్స్ ఇమాజిన్ దట్ అ రన్నింగ్ రేస్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. ఇక్కడ మీకు రన్నింగ్ రేస్లో లాట్స్ ఆఫ్ రన్నర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 రన్నర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఓకేనా? రన్నింగ్ రేస్ ఏదైతే ఉందో దీంట్లో నువ్వు పార్టిసిపేట్ చేసేటప్పుడు, లెట్స్ సే యు ఆర్ దిస్ పర్సన్, పార్టిసిపేట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ ఆన్ ద రైట్ ఫుట్. You have to start on the right foot. What does the expression starting on the right foot mean? Starting on the right foot అంటే మీనింగ్ ఏంటి అంటే, నీకు ఏదైతే ఫుట్ చాలా సాలిడ్ ఫుట్టో, నీ రియల్ పవర్ ఏ ఫుట్లో అయితే ఉందో దాంతో స్టార్ట్ చేయడం అంటే ఏంటంటే ఒక కిక్ స్టార్ట్ చేయడం, మంచి పవర్తో స్టార్ట్ చేయడం. కొంతమందికి డామినేటింగ్ ఫుట్ రైట్ ఫుట్ ఉంటుంది, కొంతమందికి డామినేటింగ్ ఫుట్ లెఫ్ట్ ఫుట్ ఉంటుంది. నేను హ్యాండ్ రైటింగ్ మొత్తం రైట్ హ్యాండ్తో రాస్తాను, బికాస్ నా రైట్ హ్యాండ్ కొంచెం డామినేటింగ్ లెఫ్ట్ హ్యాండ్ కంటే. దీనికి ఎబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎసార్నో, దిస్ ఈజ్ డామినేటింగ్. ఇది కొంచెం వీక్ అనుకోవాలి. ఎసార్నో, అలానే రన్నింగ్ చేసే వాళ్ళకి ఏదో ఒక ఫుట్ డామినేటింగ్ ఉంటుంది. టు స్టార్ట్ ఆన్ ద రాంగ్ ఫుట్ అంటే మీనింగ్ ఏంటంటే డామినేటింగ్ ఫుట్ మీద కాకుండా వీక్ ఫుట్ మీద స్టార్ట్ చేయడం. అంటే వేరేటో నీకంటే చాలా ముందుకు వెళ్ళిపోతావు, నువ్వు కొంచెం వెనక్కి పడిపోతావు. ఎసార్నో, ఆ సెన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకు యూస్ చేస్తాం చూద్దాం. టు స్టార్ట్ సంథింగ్ విత్ పాజిటివ్ ఫ్యాక్టర్స్, పాజిటివ్గా కాదు నెగిటివ్గా దేన్నైనా స్టార్ట్ చేయడం. సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే, సో దీని మీనింగ్ ఏంటి అంటే దేన్నైనా కూడా మనం ఒక యాక్టివిటీని కొంచెం బ్యాడ్గా స్టార్ట్ చేయడం. టు స్టార్ట్ అన్ యాక్టివిటీ బ్యాడ్లీ, టు స్టార్ట్ అన్ యాక్టివిటీ ఆర్ ఎనీథింగ్ బ్యాడ్లీ. ఏదైనా కూడా మనం అనుకున్నంత స్ట్రాంగ్గా కనుక దేనైనా స్టార్ట్ చేయలేకపోతే యాక్టివిటీ బ్యాడ్లీ.
మనం అనుకున్న విధంగా దేనిని స్టార్ట్ చేయలేకపోతే బ్యాడ్గా కనుక స్టార్ట్ చేస్తే అక్కడ యూస్ చేయాలన్నమాట. ఓకేనా? సో టు స్టార్ట్ అ రిలేషన్షిప్ ఆర్ యాక్టివిటీ బ్యాడ్లీ డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అవుతుంది. టు స్టార్ట్ సంథింగ్ విత్ న్యూట్రల్ ఫ్యాక్టర్సా? న్యూట్రల్ కాదు, ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్గా స్టార్ట్ చేస్తాం. న్యూట్రల్ మీన్స్ నీదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అని చెప్పేసి, రైట్? అలా కూడా కాదు. టు స్టార్ట్ సంథింగ్ విత్ అన్ ఇంజరీ ఆన్ ద రాంగ్ ఫుట్ మీద ఇంజరీ చేసుకోవడమా? వెల్ దిస్ idiom has nothing to do with injury. Okay, let's move to our next question. Select the most appropriate phrasal verb to fill in the blank. Okay, right. Arunima dash a lot during her vacation time. Okay na, Arunima dash a lot during her vacation time. Okay, vacation time lo ఆమె చాలా ఎక్కువగా తిరిగింది అని చెప్పాలి. ఓకేనా? అరుణిమ వెకేషన్ టైంలో. సి ద టర్మ్ వెకేషన్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద స్టేట్మెంట్. కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. ఇలా చూడండి, వెకేషన్ అనే ఒక్క వర్డ్ని చూసుకొని క్వశ్చన్ ఆన్సర్ డిసైడ్ చేయాలి మీరు. ఓకేనా? హౌ? ఐల్ టెల్ యూ హౌ. ఓకేనా? వెకేషన్లోకి వెళ్ళిన పర్సన్ బాగా ఎక్కువగా తిరుగుతారు. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ మీకు ఎక్కువగా తిరగడం అనే సెన్స్ కావాలి, అ లాట్. ఓకే, ఎక్కువగా తిరగడం అనే సెన్స్ కావాలి, ఎంజాయ్ చేయడం. సో ఆ సెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? గెట్ ఆన్ అంటే, ఇఫ్ ఐ సే గెట్ ఆన్ విత్ సంథింగ్, యూ నీడ్ టు కంటిన్యూ డూయింగ్ ఇట్. కంటిన్యూ టు డూ సంథింగ్. ఓకేనా? దేనైనా కంటిన్యూ చేయండి. కంటిన్యూ టు డూ సంథింగ్, రైట్? దీనికి ఏమైనా సంబంధం ఉందా? నో. సో ఆప్షన్ 1 ఈస్ ఎలిమినేటెడ్. గెట్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏంటి? రైట్, గెట్ ఆఫ్టర్ సింప్లీ మీన్స్ టు పర్స్యూ అ పర్సన్. ఒక పర్సన్ వెంట పడిపోవడం మనం. ఓకేనా? లిటరల్గా. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి? ఆ పర్సన్ మీద మనం కొంచెం రివెంజ్ పెట్టుకొని ఆ పర్సన్ వెనకబడిపోవడం, వెంటాడడం. ఓకేనా? దాన్ని అంటాం గెట్ ఆఫ్టర్ అ పర్సన్, రైట్? దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిలేటెడ్, రైట్? వెకేషన్కి గెట్ అలాంగ్ మీన్స్ మేక్ ఫ్రెండ్స్ ఈజీలీ. ఇఫ్ ఐ సే ఐ గెట్ అలాంగ్ విత్ అ పర్సన్ వెల్, మీనింగ్ ఏంటి అంటే ఐ మేక్ ఫ్రెండ్స్ విత్ దట్ పర్సన్. ఐ క్యాన్ బీ అ పర్సన్ ఆఫ్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ పర్సన్. మాకు మంచి ర్యాపో ఉంటుంది, రైట్? ఆ ర్యాపో మాట్లాడడం నుంచి మేక్ ఫ్రెండ్స్ విత్ అ పర్సన్. ఫ్రెండ్లీ యాటిట్యూడ్ ఉండడం, మేక్ ఫ్రెండ్స్ విత్ అ పర్సన్. ఓకేనా? సింపుల్. గెట్ అలాంగ్ అనేది అది అవుతుంది అనమాట, రైట్? ర్యాపో అనే వర్డ్ కూడా యూస్ చేయొచ్చు మనం. నెక్స్ట్, గెట్ అబౌట్ ఈస్ ది ఆప్షన్ దట్ క్యాన్ బి ది డైరెక్ట్ ఆన్సర్ గైస్. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, ద వర్బ్ గెట్ వెన్ ఇట్ ఈస్ రిటర్న్ అలాంగ్ విత్ అబౌట్, దాని మీనింగ్ ఏంటి అంటే టు travel all the places. To travel all the places or many places. To travel many places. ఎక్కువ ప్లేసెస్ని కనుక ట్రావెల్ చేస్తాడు ఒక పర్సన్, ఓకేనా అని చెప్పాలి అంటే, ఎక్కువ ప్లేసెస్కి వెళ్తాడని చెప్పాలి అంటే అక్కడ మనం గెట్ అబౌట్ యూస్ చేస్తాం. ఏం యూస్ చేస్తాం? గెట్ అబౌట్. ఎస్. ఓకే, సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3 అన్న. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. మళ్ళీ ఇడియం క్వశ్చన్ ఇచ్చారంట, ఆ ఇడియంకి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, రైట్? అబ్జర్వ్ చేయండి, ఇడియం ఇచ్చారు, ఆ ఇడియంకి ఆన్సర్ చెప్తాం. ఏంటి? ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే మీనింగ్ ఏంటి? గుడ్ థింగ్స్ కమ్ ఆఫ్టర్ బ్యాడ్ థింగ్సా? అన్ ఐడియల్ సిచ్యువేషన్ ఆర్ విల్ ఇట్ రిప్రజెంట్ బెటర్ టు షో దాన్ టెల్, మేక్ పీపుల్ కంఫర్టబుల్. చూపించడం కంటే ఎక్కువ చేయడం, ఆర్ దాని గురించి చూపించడం కంటే ఎక్కువ మాట్లాడడం, దాని గురించి చెప్పడమే బెటరా? ఇది కాదు, నాట్ రిలేటెడ్ గైస్. మేక్ పీపుల్ కంఫర్టబుల్, ఎవరైనా కూడా మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడమా? అండ్ ఐడియల్ సిచ్యువేషన్, గుడ్ థింగ్స్ కమ్ ఆఫ్టర్ బ్యాడ్ థింగ్స్. యూ సెడ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ బెస్ట్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఓకేనా? నువ్వు రెండు వరల్డ్స్ గురించి మాట్లాడుతున్నావు, ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే రెండు వరల్డ్స్లో కూడా పాజిటివిటీ ఉంది. దెర్ ఈస్ నో హింట్ ఆఫ్ నెగిటివిటీ ఇన్ ఎనీ వరల్డ్ హియర్. ఎసాను, ఏ ప్రపంచంలో కూడా నెగిటివ్ గురించి మాట్లాడలేదు. సో బ్యాడ్ అనేది సెన్స్ రాదు, సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్ ఐడియల్ సిచ్యువేషన్. మీనింగ్ ఏంటి? ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే, రైట్, మీనింగ్ ఏంటి అంటే బోత్ వరల్డ్స్ నుంచి, రెండు ఏరియాస్ నుంచి కూడా నీకు పాజిటివ్స్ రావడం, ఇటు నుంచి చూసినా నీకు లబ్ధి పొందడం, యు ఆర్ గెటింగ్ అడ్వాంటేజెస్ ఫ్రమ్ వన్ ఎండ్ అండ్ ఫ్రమ్ ది అదర్ ఎండ్ ఆల్సో యు ఆర్ ప్రాఫిటింగ్ అ లాట్. ఓకేనా? రైట్. సో ఇటు నుంచి అటు నుంచి నీకు మానిటరీ బెనిఫిట్ గానా లేకపోతే వేరే సపోర్ట్ అయినా కూడా, ఇఫ్ యు ఆర్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ సైడ్స్, దట్ సిచ్యువేషన్ బికమ్స్ ది ఐడియల్ సిచ్యువేషన్ ఫర్ యూ. అవునా కదా? రైట్. అంతకంటే ఎక్కువ ఏం కోరుకుంటాం మనం అన్నట్టు, రైట్? ఐడియల్ సిచ్యువేషన్. రెండిట్లో నీకు పాజిటివ్ ఉంది, ఎక్కడ నెగిటివ్ లేదు అని చెప్పాలి అంటే, అంతా నీ వైపు నడుస్తుందిరా, గాలి వీస్తుందని చెప్పాలి అంటే గుడ్ థింగ్స్ కమ్, ఇక్కడ ఉన్నది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఏమంటాం మనం? బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. సో ఐడియల్ సిచ్యువేషన్ చూపిస్తుంది అనమాట. ఈజీ. ఎస్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. How did you become interested in learning the art of producing beautiful handwriting? One word substitution is the question. One word substitution. ఇక్కడ మీకు కావాల్సింది ప్రొడ్యూసింగ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అనేది ఎక్స్ప్రెషన్.
art of producing beautiful handwriting. Okay na, right? So an art of beautiful handwriting. మీ నోట్బుక్లో రాయండి, an art of beautiful handwriting. బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ చేయగలిగే రాయగలిగే ఒక ఆర్ట్ ఉన్న పర్సన్ని మనం ఏమనాలి? క్యాలీగ్రాఫర్ అంటాం. మార్క్ చేయండి డైరెక్ట్గా, ద వర్డ్ ఈస్ క్యాలీగ్రాఫర్. ఆ ఆర్ట్ని అంటాం క్యాలీగ్రఫీ అని చెప్పేసి, దాన్ని అంటాం మనం క్యాలీగ్రఫీ. దట్ ఆర్ట్ ఈస్ కాల్డ్ క్యాలీగ్రఫీ అండ్ ద పర్సన్ హూ ఈస్ ఏబుల్ టు రైట్ వెల్, చాలా బెస్ట్ మేనర్లో హ్యాండ్ రైటింగ్ కనుక ఉంటే, ఆ పర్సన్ హూ హ్యాస్ అ వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్, దాట్ పర్సన్ ఈస్ కాల్డ్ అ క్యాలీగ్రాఫర్. హీజ్ అన్ ఆర్టిస్ట్ గైస్. నీలా నాలా జస్ట్ బాగా రాయడం కాదు, అన్ ఆర్టిస్ట్. ఓకే, చాలా బాగా రాయగలిగే పర్సన్ అనమాట, క్యాలీగ్రాఫర్ అంటాం. ఓకేనా? సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. బై ద వే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లెక్సికోగ్రఫీ? లెక్సికోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటి అంటే, అన్ ఆర్ట్ ఆఫ్ కంపైలింగ్ డిక్షనరీస్. డిక్షనరీ కంపైల్ చేసే పర్సన్స్, అన్ ఆర్ట్ ఆఫ్ కంపైలింగ్ డిక్షనరీస్ని కంపైల్ చేసే ఆర్ట్ ఉంటుంది చూసారా, దాన్ని మనం అంటాం లెక్సికోగ్రఫీ. లెక్సికోగ్రాఫర్ అంటే ఎవరు అంటే, పర్సన్ హూ కంపైల్స్ డిక్షనరీస్ని కంపైల్ చేసే పర్సన్, అన్ని వర్డ్స్ని గ్యాదర్ చేసి డిక్షనరీలో ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటూ ఒక డిక్షనరీ రాసే పర్సన్ ఏమంటామంటే లెక్సికోగ్రాఫర్ అంటాం. రాయండి, ఓకేనా? ఎంత రాస్తే అంత ఈజీగా గుర్తుంటుంది, అవునా కదా? సో దట్స్ వై లెక్సికోగ్రాఫర్, call him a lexicographer. That's it, very easy. Okay, next, demography అంటే మీనింగ్ ఏంటి అండ్ గ్రాఫాలజీ అంటే మీనింగ్ ఏంటి? డెమోగ్రఫీ అంటే మీనింగ్ ఏంటి అంటే, స్టడీ ఆఫ్ పీపుల్. ఓకేనా? స్టడీ ఆఫ్ పీపుల్. ఓకేనా? పీపుల్ అండ్ పాపులేషన్, యాక్చువల్లీ స్టడీ ఆఫ్ పీపుల్ ఆర్ పాపులేషన్, సమ్ సార్ట్ ఆఫ్, మీరు ఏమనొచ్చు అంటే డెమోగ్రఫీ ఆఫ్ అ పర్టికులర్ రీజియన్ చెప్తాం, అనా కదా? రైట్. అండ్ అలానే గ్రాఫాలజీ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు హ్యాండ్ రైటింగ్. గ్రాఫాలజీ కూడా హ్యాండ్ రైటింగ్కి రిలేట్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు హ్యాండ్ రైటింగ్, స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. బట్ యూ డూ అ పర్టికులర్ థింగ్ ఇన్ గ్రాఫాలజీ. ఇది ఒక స్పెషల్ బ్రాంచ్ అనమాట. అదేంటి అంటే, యూజింగ్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ అ పర్సన్, యూ ట్రై టు అండర్స్టాండ్ ఆర్ గెస్ ఆర్ ఎవాల్యుయేట్ ద క్యారెక్టర్ ఆఫ్ అ పర్సన్. రైట్, ద క్యారెక్టర్ ఆఫ్ అ పర్సన్. ఒక పర్సన్ యొక్క క్యారెక్టర్ని మనం ఒక పర్సన్ యొక్క హ్యాండ్ రైటింగ్ చూసి కనుక ఎవాల్యుయేట్ చేసే టాలెంట్ మనకుంటే, దాన్ని అంటాం మనం గ్రాఫాలజీ. అండ్ ద పర్సన్ హూ డస్ దాట్, ద ప్రొఫెషనల్ పర్సన్, హీ ఈస్ కాల్డ్ గ్రాఫాలజిస్ట్. ఓకే, ఇవన్నీ కరెక్ట్ కాదు, డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్యాలీగ్రఫీ. అంత క్లియర్ కదా? ఎగ్జామ్లో ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది, అందుకని నేర్చుకుంటున్నాం. హ్యాప్ హజార్డ్ ఈస్ ది వర్డ్ దట్ ఈస్ గివెన్ అండ్ the examiner is asking for a synonym of it. Haphazard అంటే మీనింగ్ గుర్తుపెట్టుకోండి, డూయింగ్ థింగ్స్ ఇర్రెగ్యులర్లీ. ఓకేనా? హ్యాప్హజార్డ్ అంటే మీనింగ్ నాట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. రాసుకోండి, నాట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. ఏదైనా ప్రాపర్ ఆర్డర్లో లేదు అని చెప్పాలి అంటే నాట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్, అక్కడ యూస్ చేసేది హ్యాప్హజార్డ్ అనమాట. ఓకే, దట్ మీన్స్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ర్యాండమ్గా ఉండడం అండ్ ఆర్డర్లో లేకపోవడం. ఓకేనా? ఇదంతా ఒకటే సెన్స్ వస్తుంది. సో ర్యాండమ్ అనేది డైరెక్ట్ వర్డ్ కాబట్టి సినోనిమ్ పెట్టేసేయండి. అగ్రెసివ్, కోపం గురించి మాట్లాడట్లేదు, కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడట్లేదు. సోషబుల్ మీన్స్ ఫ్రెండ్లీ, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మింగ్లింగ్ విత్ పీపుల్ అలాట్. సోషబుల్ అంటే పర్సన్ హూ మింగిల్స్ విత్ పీపుల్ అలాట్, రాంగ్ అనమాట. డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ర్యాండమ్. లెట్స్ మూవ్ టు ద 20th క్వశ్చన్. ఇంకా టెస్ట్ అయిపోలేదు, లాస్ట్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది, రెడీగా ఉండండి. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే నో ఎర్రర్ కనిపిస్తుంది అంటే ఆప్షన్స్లో, నాట్ ఆప్షన్స్ యాక్చువల్లీ, మీకు క్వశ్చన్లోనే నో ఎర్రర్ కనిపిస్తుంది అంటే 100% మీరు ఏం చేయాలి? ఎర్రర్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. చలో, ఫోకస్ ఆన్ దిస్ వర్డ్ నో ఎర్రర్. కనిపిస్తుంది కదా, నో ఎర్రర్. అండ్ అమాంగ్ ది ఆప్షన్స్ ఆల్సో యూ కెన్ ఫైండ్ అవుట్ నో ఎర్రర్. ఎర్రర్ డిడక్షన్ క్వశ్చన్, మిస్టేక్ ఉందా లేదా చూద్దాం. వి ఫీడ్ ద హార్సెస్ ఓట్స్ ఫర్ అ వీక్ బికాస్ ఇట్ హ్యాడ్ ఈటెన్ ఆల్ ద హే. ఓకే, రైట్. గడ్డి బాగా ఎక్కువ తిన్నాయి కాబట్టి మనము హార్సెస్కి ఓట్స్ పెట్టాలి ఆర్ మేము పెట్టాము. చూడండి, వి ఫీడ్ ద హార్సెస్ ఓట్స్ ఫర్ అ వీక్. ఒక వారం వరకు మేము హార్సెస్కి ఓట్స్ పెట్టాము. ఎందుకు అంటే బికాస్ ఇట్ హ్యాడ్ ఈటెన్ ఆల్ ద హే. ఎందుకంటే అది ఉన్న గడ్డంతా తినేసినాయి. హార్సెస్ ఫస్ట్ ఉన్న గడ్డంతా తినేసినాయి, అందుకే నెక్స్ట్ ఓట్స్ పెట్టాము అంటే అయిపోయింది కదా. సో టాకింగ్ అబౌట్ అన్ యాక్షన్ దట్ ఈస్ కంప్లీటెడ్ ఆల్రెడీ, బట్ ఫీడ్ ఈజ్ రిటర్న్ ఇన్ ప్రెజెంట్ ఫామ్. ఫీడ్ ఈస్ ది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ and this is called present form of verb. Present tense usage ప్రాపర్గా ఉందా లేదా, దిస్ ఈజ్ రాంగ్ గైస్. ఓకేనా, రాంగ్ అనమాట. ఓకే, ఫీడ్కి మనం ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ కాబట్టి మనం ఫెడ్ యూస్ చేస్తాం. ఓకేనా, సో వీ నీడ్ టు రైట్ V2.
సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాం. సో ఇక్కడ మీకు ఫీడ్ తీసేసి ఫెడ్ రాయండి, అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఆప్షన్ 3ని బబుల్ చేసి 1 మార్క్ అనమాట. One more way of identifying this is the continuation of the sentence is actually written in had eaten form, which is past perfect tense. Going by the tense consistency, ఇది past perfect tense kada. Going by the tense consistency, we can understand the chain of events. One event had eaten is in past tense, that means a chain that is connected to this action also should be in past tense. అది past tense, ఇది కూడా past ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, past to past. The flow or chain should not break, right? So ఇక్కడ మీకు ఫీడ్ కాదు ఫెడ్ రావాలి, దట్ ఈస్ ది మిస్టేక్. ఆప్షన్ 3 అనమాట. ఈజీ. నౌ ఇట్స్ టైమ్ టు గో టు దాట్ ఫస్ట్ క్వశ్చన్ వేర్ వి సా ప్యాసేజ్. ఓకే గైస్, ఒకసారి పాజ్ చేసుకొని నీట్గా ఇది తీసేస్తాను, నీట్గా మీరు ఒకసారి పారాగ్రాఫ్ని చదువుకోండి. యా, సో ఇక్కడ మీకు ఎక్కడ ప్రాబ్లం రాకుండా దీన్ని దాచిపెడదాం. ఓకే ఓకే గైస్, నౌ రీడ్ ద పారాగ్రాఫ్ వన్స్. వీడియో పాజ్ చేయండి, కంప్లీట్ పారాగ్రాఫ్ చదవండి, దెన్ విల్ డిస్కస్ ఇట్ టుగెదర్. ఐ హోప్ ఇట్ ఈస్ డన్. మీరు చదివారని అనుకుంటున్నా, ఇఫ్ నాట్ యూ హ్యావ్ టు రీడ్ ఇట్. ఓకే, చలో పారాగ్రాఫ్ ఏం చెప్తుంది చూద్దాం. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్. ఓకే రైట్, పారాగ్రాఫ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. We started a research into organizational and personal excellence by studying a slightly different topic. We figured that if we could learn why certain people were more effective than others, then we could learn exactly what they did, clone it and pass it on to others. We asked people to identify who they thought were their most effective colleagues. In fact, over the past 25 years, we have asked over 20,000 people to identify the individuals in their organizations who could really get things done. We wanted to find those who were not just influential, but who were far more influential than the rest. Okay, this is a paragraph. Now, దీని నుంచి మీకు మ్యాటర్ ఎంత అర్థమైంది అనేది చిన్న క్వశ్చన్. ఓకేనా, సింపుల్. ఇఫ్ అ పర్సన్ ఈస్ డూయింగ్ వెల్, ఇఫ్ అ పర్సన్ ఈస్ డూయింగ్ ఎనీ టాస్క్ వెల్, ఓకే, ద థింగ్ ఈస్ యూ నీడ్ టు ఐడెంటిఫై దట్ పర్సన్. ప్రతి ఫీల్డ్లో ప్రతి పర్సన్ చాలా బాగా పర్ఫామ్ చేయలేడు, బట్ కొంతమంది ఒక్కొక్క ఫీల్డ్లో కొంతమంది బాగా పర్ఫామ్ చేస్తారు. ఒక పర్సన్ కనుక వెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే పర్సన్ ఉంటే యూ నీడ్ టు ఐడెంటిఫై హిమ్. అట్లీస్ట్ యూ నీడ్ టు, మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఉంది చూడండి, ఐడెంటిఫై చేయడం ఒకటి, అండ్ యూ నీడ్ టు క్లోన్ హిమ్. క్లోన్ చేయడం, ఆ పర్సన్ని క్లోన్ చేయడం అంటే ట్రై టు ఇమ్యులేట్ వాట్ ది పర్సన్ హూ ఇస్ డూయింగ్ దిస్ జాబ్ వెల్. ఓకే, ఏదైతే పర్సన్ బాగా చేస్తున్నాడో, ఎలా అయితే చేస్తున్నాడో దాన్నే ఇమిటేట్ ఆర్ ఇమ్యులేట్ కనుక చేయగలిగితే, ఓకేనా, క్లోనింగ్ అంటాం దాన్ని, చేయగలిగితే 100% నెక్స్ట్ వచ్చే పర్సన్ కూడా బాగానే పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? ఇతన్ని ఫాలో అవ్వడం అనమాట. ఇఫ్ యూ ఫాలో దిస్ పర్సన్ యూ మే బికమ్ అ పర్సన్ హూ డస్ ద జాబ్ వెల్ లైక్ హిమ్. ఎసాను, ఓకే, అతను రెప్లికేట్ చేసినట్టు అవుతుంది, క్లోనింగ్ చేసినట్టు, అవునా, అండ్ పాస్ ఇట్ ఆన్ టు అదర్స్. అండ్ ఇఫ్ యూ బికమ్ బెటర్, క్లోనింగ్లో కూడా నువ్వు కూడా మంచి పర్సన్ అయితే, మంచిగా టాస్క్ కంప్లీట్ చేసే పర్సన్ అయితే, యూ కెన్ పాస్ ఇట్ ఆన్ టు అదర్స్ అండ్ మేక్ అదర్స్ వర్క్ ఎఫిషియెంట్లీ. అవునా, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ సిస్టమ్ ఎలా ఉండాలి అని దాని గురించి ఇక్కడ మాట్లాడుతాం అనమాట. సో వెరీ సింపుల్ ఆస్పెక్ట్. ఓకే, చాలా చాలా ఈజీ పారాగ్రాఫ్ ఇది, దీంట్లో అసలు ఎక్కడ మీకు కాంప్లికేషన్ రాదు, ఈజీగా ఉంటుంది. చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, విచ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ కెన్ బీ ద మోస్ట్ అప్రోప్రియేట్ టు బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఓకే, ఈ ప్యాసేజ్ బట్టి రియల్ లైఫ్లో ఏ ఇన్సిడెంట్ని దీనికి నువ్వు రిలేట్ చేయగలవు చెప్పాలంట. ఓకే, చెప్దాం. రైట్, ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ 1, ఇన్ఫ్లేషన్ హ్యాస్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ on the morals and ethics of an individual. Are we talking about inflation anywhere in the paragraph? ఇన్ఫ్లేషన్ గురించి మనం మాట్లాడుతున్నామా? an economical term. ఇన్ఫ్లేషన్ అనేది ఏంటి? ఎకనామికల్ టర్మ్, ఆర్థిక మాంద్యం అంటాం కదా. we are not at all discussing about inflation, so option 1 is wrong, guys. This is it. Option 2, if we do something wrong to decent people, the same comes to haunt us even after many years. మంచోళ్ళకి కనుక మనం చెడు చేస్తే అది మనకి ఎప్పటికీ కూడా మనకు కూడా చెడు జరుగుతుంది ఎప్పటికీ. ఇర్రెలవెంట్ ఆప్షన్, అవునా, సంబంధం కూడా లేదు. పీపుల్ నవ్ డేస్ do not have patience and want quick success, and does not matter what path they choose to obtain their targets. ఈ రోజుల్లో మనుషులు సక్సెస్ అవుదామని ట్రై చేస్తున్నారు, అసలు వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారని కూడా చూడట్లేదు, బట్ సక్సెస్ కావాలని ఫీల్ అవుతున్నారు కావచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇన్ ద పారాగ్రాఫ్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అనమాట. లాస్ట్ కొండ ఒకసారి, జెస్సీ ఈజ్ అన్ ఎఫిషియంట్ ఎంప్లాయీ. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్గనైజేషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ అ వెల్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీ. అవునా, ఒక వెల్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీ గురించి మనం మాట్లాడుతున్నాము. హూజ్ వర్క్ ఎథిక్స్ కెన్ బీ అ కేస్ స్టడీ. ఒక పర్సన్ని కనుక కేస్ స్టడీ చేసి క్లోన్ చేయడం మనం చేసినది అదే కదా. ఎస్, కేస్ స్టడీ టు లర్న్ మోర్ అబౌట్ ఆర్గనైజేషనల్ అండ్ పర్సనల్ ఎక్సలెన్స్. కరెక్ట్ గైస్, 100%. ఆర్గనైజేషన్లో అండ్ పర్సనల్గా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడం ఎలా, ఒక పర్సన్ని తీసుకొని స్టడీ చేయడం,
జెస్సీ అనే పర్సన్ అయితే కనుక ఇది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అవుతుంది కాంప్రిహెన్షన్కి. ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ అనమాట. ఓకేనా. సో లెట్స్ మూవ్ టు అవర్ సెకండ్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ సూటబుల్ స్ట్రక్చర్ ఫర్ ద అబవ్ ప్యాసేజ్. టోన్ ఆర్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం, క్రొనలాజికల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నామా? సి, క్రొనాలజీ అంటే మీనింగ్ ఏంటి అంటే టైమ్ రిలేటెడ్. ఆర్ వి టాకింగ్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు హిస్టరీ ఆర్ అరేంజ్మెంట్ ఆఫ్ టైమ్? నో, దిస్ ఈజ్ రాంగ్, ఇర్రెలవెంట్. ప్రాగ్మాటిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రాక్టికలీ పాసిబుల్. ప్రాగ్మాటిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ దట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్. సో ప్రాగ్మాటిక్ థింగ్స్ అంటే మనం రియలిస్టిక్ థింగ్స్ గురించి మాట్లాడుతున్నామా? సార్ట్ ఆఫ్, బట్ పర్ఫెక్ట్గా ఏమైనా ఆప్షన్ దొరుకుతుందో చూద్దాం. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఒక కారణం ఆ కారణం వల్ల వచ్చే ప్రభావం గురించి మాట్లాడుతున్నామా? ఆర్ వి టాకింగ్ అబౌట్ రీజన్ అండ్ ఇట్స్ కరెస్పాండింగ్ రిజల్ట్? నో, రీజన్ రిజల్ట్ సంబంధం లేదు. దిస్ ఈస్ రాంగ్ గైస్, తీసేసేయండి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్. యా, if you are an individual who is not performing well, you need to compare with the person who is doing it at the better level, better scale, and you have to replicate him. Ade kada cheppindi. That means comparing and contrasting can be a structure of this paragraph. Done, easy, right? Person ni compare cheskoni contrast lo మనం ఆలోచించాం. Select the most appropriate antonym of the given word. ఇచ్చిన word కి antonym చెప్పండి. The word is effective. If you are performing effectively, that means you are doing it well enough. రైట్, మీరు చాలా ప్రొడక్టివ్గా పనిచేస్తున్నారు అన్నా కదా, రైట్? ఎఫెక్టివ్గా పనిచేయడం, ఎఫెక్టివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ప్రొడక్టివ్, ప్రాఫిటబుల్ ఫర్ ది ఆర్గనైజేషన్ దట్ యు ఆర్ వర్కింగ్ ఫర్, రైట్? ప్రొడక్టివ్, రైట్? ఓకే, సో అది మీకు కావాల్సిన యాంటనిమ్ కాబట్టి ఇక్కడ ప్రొడక్టివ్ అయితే మీకు నువ్వు చేసే పని నుంచి యూజ్ రాకపోతే యూస్లెస్ అనే సెన్స్ కావాలి. ఓకేనా. వాట్ ఎవర్ యూ డూ ఈస్ జనరేటింగ్ నో ప్రొడక్ట్ ఎట్ ఆల్, నో యూస్ ఎట్ ఆల్. ఫ్రూట్ఫుల్గా లేదు అని అంటాం మనం. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఫ్రూట్ఫుల్, దట్ ఈజ్ యూస్ఫుల్. ఓకేనా, బెనిఫిషియల్. బట్ దానికి ఆపోజిట్లో మనం అంటాం ఫ్రూట్లెస్. ఏమంటాం? ఫ్రూట్లెస్ అంటేనే యూస్లెస్ అనమాట. సో ఇది ఆప్షన్స్లో ఉంది. ఆప్షన్ 3 డైరెక్ట్ తీసుకోండి. డినై అంటేనే మీనింగ్ ఏంటి? తిరస్కరించడం. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్. కర్టియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే కర్టియస్ అంటే ఫ్రెండ్లీగా ఉండడం, రెస్పెక్టబుల్ అండ్ ఫ్రెండ్లీ బిహేవియర్, కర్టియస్. ఓకే, దిస్ ఈజ్ రాంగ్. హార్మనీ అంటే ఏంటి అంటే థింగ్స్ మధ్యలో అగ్రిమెంట్ ఉండడం. ఇఫ్ ఐ సే దెర్ ఈజ్ హార్మనీ బిట్వీన్ పర్సన్స్, దెర్ ఈజ్ అ స్మూత్ అగ్రిమెంట్ బిట్వీన్ పర్సన్స్. ఓకేనా. అగ్రిమెంట్ గురించి మాట్లాడాలి అంటే అగ్రిమెంట్, లెట్ మీ రైట్ ఇట్ ప్రాపర్లీ గైస్. ఓకే, అగ్రిమెంట్ ఉంది అని మాట్లాడాలి అంటే అక్కడ యూస్ చేసేది అవుతుంది హార్మనీ, రైట్? ఈజీ అనమాట. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టైటిల్ టు గివెన్ ప్యాసేజ్. ఇచ్చిన ప్యాసేజ్కి ఒక టైటిల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, సజెస్ట్ చేయండి. టైటిల్ ఏమవుతుంది? రైట్, రీసెర్చ్ గ్రాంట్స్ ఇన్ ఆర్గనైజేషన్. ఓకే, ఆర్గనైజేషన్లో ఇచ్చే గ్రాంట్స్ని రీసెర్చ్ చేయడమా? రాంగ్. లర్న్, క్లోన్ అండ్ పాస్. ఎస్, ఒక పర్సన్ చూసి నేర్చుకోవడము, క్లోన్ చేయడం ట్రై చేయడము, అండ్ మన టాలెంట్ని వేరే వాళ్ళకి పాస్ చేయడము. ఇట్ క్యాన్ బి ది పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ దిస్ పారాగ్రాఫ్. హోల్డ్ ఆన్. మోస్ట్ ఎఫెక్టివ్ కొలీగ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. గ్రూప్ ఆఫ్ కొలీగ్స్ని? నో. ఓకేనా. డిఫరెంట్ టాపిక్స్ అసలు సంబంధం లేదు. డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. నో డౌట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ట్రై చేస్తూ ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. ఓకేనా. సెలెక్ట్ ద స్టేట్మెంట్ దట్ మోస్ట్ అప్రోప్రియేట్లీ సమ్స్ అప్ ద ప్యాసేజ్ గివెన్. ఒక్క సెంటెన్స్లో హోల్ ప్యాసేజ్ చెప్పగలిగితే అది ఏ సెంటెన్స్ అవుతుంది అని అడుగుతున్నారు అనమాట. ఓకే, చాలా సింపుల్. ఒకటే సెంటెన్స్లో చెప్పండి అది ఏమవుతుంది. హోల్డ్ ఆన్. యా, ఇప్పుడు చెప్పండి. ఒక్క లైన్లో చెప్పండి సమ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఇన్ వన్ సెంటెన్స్. సమ్ పీపుల్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ డ్యూ టు దేర్ మోస్ట్ ఎఫెక్టివ్ వేస్ ఇన్ 25 years. Research grants in an organization should be increased for personal excellence. It takes 25 years of research to make people more effective and influential. Some people are more effective and more influential than others to get things done. This is the fourth one. We're talking about few people who are good at doing things and the rest of the people have to at least imitate them. Try to become the best like them. Yes or no? This is one line that can sum up the paragraph, right? ఒక పర్సన్ బాగా పనిచేయగలిగితే వేరే వాళ్ళు కూడా అంతే ఇన్ఫ్లుయెన్షియల్గా పనిచేయడానికి, ఎఫెక్టివ్ పనిచేయడానికి అదే పాత్రలో వెళ్ళడానికి ట్రై చేయడం గురించి, రైట్? చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇలా మీరు ఒక టెస్ట్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తే సెల్ఫ్ అనాలిసిస్ అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది, రైట్? మీ కాన్సెప్ట్ని మీరు నిజంగా ఎగ్జామ్ పేపర్లో యూటిలైజ్ చేయగలుగుతున్నారా లేదా, అది బయటకు వస్తున్నారా లేదా రైట్ టైంకి, ఇది కూడా మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ గైస్. ఓకే, టేక్ యాజ్ మెనీ గ్రాండ్ టెస్ట్ యాజ్ పాసిబుల్. మీరు కూడా తీసుకుంటూ ఉండండి, మీరు ఓన్గా కూడా ఎక్కడైనా కూడా సాల్వ్ చేయండి, ఇబ్బంది లేదు, బట్ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. Hope this session is helpful guys. I'll meet you in the next session. Till then, take care. Thank you. Good day and all the very best for your preparation.